ఎట్లా చూస్తారు ఎమ్మెల్యే గారు? తప్పుడు ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలంటూ కేటీఆర్ అడుగుతున్నారు. ఏం చెప్తారు? నమస్కారం. ఇది గౌరవ కేటీఆర్ గారు అనేక సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా 10 సంవత్సరాల ప్రభుత్వం నుండి వారి యొక్క హయాంలోనే పడిపోయిందన్న సంఘటన వాళ్ళే మీడియా ద్వారా తెలిసినటువంటి ఒక అంశం ఇది. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు కానీ వారు కానీ ప్రతి ఒక్కరు చెప్పారు. దీని మీద చర్చ జరిగింది. స్వయంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా అవును కూలింది, కూలితో ఒకటి కూలింది, దాన్ని రిపేర్ చేయొచ్చు కదా అన్నారు. దాన్ని అనే మాట వాళ్ళే చెప్తూ ఇవాళ అది కూలలేదు, తప్పుడు ప్రచారం చేస్తున్న అంశం ఇది నిజంగా హాస్యాస్పదంగా ఉన్నది. వారు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని నడిపించి ఇలాంటి విషయాన్ని చులకనగా చేస్తూ ముఖ్యమంత్రి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు అనేది ఇది నిజంగా ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. ఇది పూర్తిగా సత్యమైనటువంటి విషయం. ఈరోజు విపరీతమైన వర్షాల వల్ల నీళ్ళు పోతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలుసు, ఈ పోయిన ఈ వర్షాకాలానికి ముందు అనేక మంది కేంద్ర నిపుణులతోటి దాన్ని ఏ రకంగా మనము రిపేర్ చేయగలుగుతాం, కాపర్ డ్యామ్లతో నీళ్ళు ఆపగలుగుతామా, చేయగలుగుతామా అని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు ఆ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు దాన్ని ఆపేయడం, వద్దని చెప్పడం, ఉంటే పూర్తని చెప్పడం అనే విషయం వారికి తెలిసిందే. తర్వాత దాని మీద కమిషన్ల ఏర్పాట్లు, వాళ్ళు పోయిన మాట్లాడడం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. స్వయంగా గౌరవ వారి కుటుంబ సభ్యురాలు సోదరి కవిత గారు స్పష్టంగా చెప్పారు, ఇదంతా మా హరీష్ రావు వీళ్ళు చేసినటువంటి ఒక తప్పిదాల వల్ల జరిగినాయి అని చెప్పి. ఇంత స్పష్టమైన వైఖరి కుటుంబంలో ఉన్న తర్వాత దానిందని కూడా అవి ముందుకేసే కార్యాచరణను ఒక బురద జల్లే కార్యక్రమం చేస్తే వాళ్ళకి అలవాటు అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి సంక్షేమాన్ని ఏ కార్యక్రమం చేసినా దానికి ఎమ్మటే వ్యతిరేకంగా ఒక నెగిటివ్ ప్రచారం చేసేటువంటి కార్యాచరణ. నీ మధ్యకాలంలో ఒక వీడియో చూసిన, ఏదో సినిమాలో ఉంటుంది. ఈరోజు ఒక నాయకుడు ఏమన్నాడంటే ఈరోజు బస్సులో ఉచితంగా ఇస్తున్నాం అంటే దానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడాలని దాని మీద ఈ రకంగా అయితే బాగుంటుంది అనే విషయం ఏదో ఈ మధ్యలో సోషల్ మీడియాలో చూసిన ఎక్కడో. ఆ రకంగా ఈయన వ్యవస్థ నడుస్తూ ఉంది. కేటీఆర్ గారు చాలా చదువుకున్న వ్యక్తి, మున్సిపల్ శాఖ మంత్రులుగా చేసిండు, 10 సంవత్సరాలు ఒక యాక్టింగ్ చీఫ్ మినిస్టర్గా చేసిండు. ఆయనకు విషయం ఏందో పూర్తిగా తెలుసు. జరిగిన తప్పిదాన్ని చర్య చేసుకుంటూ దాన్ని ఏ రకంగా మంచి చేయాలనే ఒక ఆలోచన ఇచ్చే కార్యక్రమం చేయాలి. రేవంత్ రెడ్డి సార్ అనేక సార్లు అసెంబ్లీకి కేసీఆర్ గారు వచ్చి సలహాలు ఇవ్వమని చెప్పడం జరిగింది. వారికి ఉన్న అనుభవంతో ఏ రకంగా ముందు పోదామని అడగడం జరిగింది. చాలా స్పష్టంగా దీనిపై ప్రత్యేకంగా ఆ కమిషన్ మీద అసెంబ్లీ ఒకరోజు పెట్టి రాత్రి 2 గంటల వరకు మీరే సాక్ష్యం చర్చలు జరిగినప్పుడు మళ్ళీ ఈరోజు ఈ స్టేట్మెంట్ ఇవ్వడంలో మరి అర్థం ఏందో వారే చెప్పాలి. మేబీ మీరు సమావేశంలో ఉన్నారు, కామెంట్స్ చూస్తుండకపోవచ్చు. ఆయన ఏమంటున్నారంటే మూసి పునర్జీవానికి కాళేశ్వరం నీళ్లు వాడుతున్నారని ఒక కామెంట్ చేసిండు. సో మల్లన్న సాగర్ దగ్గర ప్రారంభించాల్సింది గండిపేట దగ్గర ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారని ఒక కామెంట్ కూడా చేస్తారు. ఎట్లా చూస్తారు? మేడిగడ్డ నీళ్ళు వాడుతున్నారని ఎవరు చెప్పలేదు, కాళేశ్వరం నీళ్ళు వాడుతున్నారని చెప్పలేదు. ఎప్పుడు చెప్పిండ్రా ఎవరైనా? మీరు చెప్పాలి. మీకు తెలియకుండా ఏదైనా అదృశ్యంగా జరుగుతుందా? జరగలేదు కదా. మరి దానికి మాట్లాడడం కూడా వేస్ట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.